పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అందరూ ఊహించినట్టే జరిగింది. మనోవేదనకు గురైన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవితో పాటుగా వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు నలిగిపోతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడంతో వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేశారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై గెలిచిన వైసీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మనోవేదన ఏంటి, ఆయన ఎందుకు ఫ్యాన్ పార్టీ గుడ్ బై చెప్పేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం 2019 ఎన్నికలలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పట్లో భీమవరం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగడమే. అయితే ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. స్టార్ ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్పై గెలిచిన గ్రంథికి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే దీనికి భిన్నంగా మంత్రి పదవి రాకపోగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదు. ఇంత జరిగినప్పటికీ గడిచిన 5 ఏళ్లలో గ్రంథి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట కూడా అనలేదు. తనలో తానే కుమిలిపోయారట, ఆవేదనతో రగిలిపోయారట. అంతేగాని బహిరంగంగా ఎప్పుడూ జగన్ విమర్శించి మాట్లాడలేదు. అయితే గడిచిన ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి గ్రంథి శ్రీనివాస్ ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల కోసం ఆర్థిక వనరులతో పాటు బలగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో సొంత పార్టీ నాయకులే ఆయన్ని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న గ్రంథి కలత చెందారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో తనపై జరుగుతున్న కుట్రలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా పార్టీ పెద్దల నుంచి కనీస స్పందన లేకపోవడంతో గ్రంథిని చాలా బాధించింది. ఎన్నికల బరిలో దిగిన తర్వాత పోరాటం తప్పదు కాబట్టి గెలిపే లక్ష్యంగా తన వెంట ఉన్న కార్యకర్తలతో కలిసి ఎన్నికల రణరంగంలో ముందుకు వెళ్లిన గ్రంథి ఓటమిని చవిచూశారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో తనపై జరిగిన రాజకీయ కుట్రను అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని గ్రంథి ప్రయత్నించినా కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదట. గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి జగన్ అపాయింట్మెంట్ దొరకకుండా అడ్డుకున్నారట. అయితే వైవి సుబ్బారెడ్డికి తెలిసే తనపై రాజకీయ కుట్రలు జరిగాయన్న అనుమానాలు గ్రంథి మనసులో బలంగా పేరుకుపోవడంతో ఆయన కొన్నాళ్ల నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనకుండా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు సుబ్బారెడ్డి ఆదేశాలతో జిల్లా వైసీపీ నాయకులు ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు. భీమవరం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులతో టచ్లోకి వెళ్లిన సుబ్బారెడ్డి గ్రంథి నాయకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడంతో శ్రీనివాస్ ఇంకా పార్టీలో ఉండలేమని తెలుసుకుని వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నానీలు మధ్యవర్తిత్వం చేసిన టైంను నమ్ముకునే గ్రంథి శ్రీనివాస్ టైం చూసుకుని వైసీపీకి బై బై చెప్పేశారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడతారనే ప్రచారం అటు నియోజకవర్గంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ గ్రంథి శ్రీనివాస్ అందరూ అనుకున్నట్లుగానే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే గ్రంథి రాజీనామా చేసినప్పుడు వైసీపీ పార్టీపై అధినేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తప్ప మిగిలిన నాయకులను పట్టించుకోరని గ్రంథి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీ పాలనను బ్రిటిష్ పాలనతో పోల్చారు. అధిష్టానం పెట్టిన రీజనల్ కోఆర్డినేటర్ల వలన పార్టీకి నష్టం జరగడంతో పాటు వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ నేతల చేతిలో వైవి సుబ్బారెడ్డి కీలుబొమ్మగా మారారని గ్రంథి చేసిన విమర్శలు ఆ పార్టీలోని నాయకులను ఉలిక్కిపడేలా చేశాయి. రాజీనామా అనంతరం గ్రంథి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అయితే ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన నాయకులకు జిల్లాలో ముఖ్యమైన పదవులు కట్టబెట్టడంతో గ్రంథి మరింత మనస్తాపానికి గురయ్యారు. జగన్కు తెలిసే తనపై కుట్ర జరిగిందన్న అనుమానాలు ఆయన్ను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. గత 12 సంవత్సరాలుగా కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కోసం కష్టపడుతున్న తనకు అధిష్టానం సముచిత స్థానం కల్పించలేదని గ్రంథిని మరింత బాధించాయి. పార్టీని నమ్ముకుని ఇంకా గుడ్డిగా ఉంటే తన భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని గ్రహించిన గ్రంథి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. స్టార్ ఇమేజ్ ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్పై గెలిచిన గ్రంథి శ్రీనివాస్కి అధిష్టానం సముచిత స్థానం కల్పించకుండా పొమ్మనలేక పొగ పెట్టారంటే మరి తమ పరిస్థితి ఏంటని భీమవరం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు ఆలోచనలో పడ్డారట.